ఇప్పుడేంటి ఎక్కువ తొలిమెట్టు కొట్టు కొండండి కొట్టు నా పాట వేసుకొని పాట అయిపోయి లోపల 3 నెలల్లో చదవాల్సింది 3 రోజుల్లో చదివి స్టాపర్లు అయిపోదాం అనుకుంటున్నారా? వెళ్ళిపోండి. Download and subscribe to ETVN app. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ 25 వరల్డ్ మ్యూజిక్ డే సెలబ్రేషన్స్ కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. యాజ్ ఆల్వేస్ పెద్దలందరికీ హలో చెప్పేద్దాం. సునీత మ్యామ్ నమస్తే. కీరవాణి గారు నమస్కారం సార్. చంద్రబోస్ గారు వెల్కమ్ బ్యాక్. అలాగే మా వాద్య బృందానికి నమో నమః. అండ్ హ్యాపీ మ్యూజిక్ డే టు ద జుబిలియన్స్. సో జూన్ 21 వరల్డ్ మ్యూజిక్ డే జరిగింది. సో ఆ సందర్భంగా ఇవాళ మనం మ్యూజిక్ పాడుకుంటూ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అన్నమాట. సన్నివేశాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేది, పాటకి జీవం పోసేది, మనసుకు ఆనందాన్ని ఇచ్చేది, మనిషికి హాయినిచ్చేది సంగీతం. సో వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా ఇవాళ మన పిల్లలందరూ జంటగా మ్యూజికల్ హిట్ సాంగ్స్ మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా మనకి ఎన్నో అద్భుతమైన సాంగ్స్ని అందించిన ఎన్నో మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, రైటర్స్, మ్యూజిషియన్స్ అందరికీను మన పాడుతా తీయగా తరఫున ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో వాళ్ళకి వరల్డ్ మ్యూజిక్ డే సెలబ్రేషన్ విషెస్ని తెలిపేద్దాము. అలాగే మ్యూజిక్తో మన తెలుగు వారి ఖ్యాతిని ఆస్కార్ లెవెల్కి తీసుకెళ్లిన కీరవాణి గారు అండ్ చంద్రబోస్ గారు మన ఆస్కార్ వీరులకి ఒక్కసారి గట్టిగా హ్యాపీ మ్యూజిక్ డే సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ మ్యూజిక్ డే మీ ఇద్దరికీ. ఇకపోతే ఇవాల్టి ఎపిసోడ్ అండ్ ట్యూస్డే రేపటి ఎపిసోడ్ తర్వాత ఈ 12 మందిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అయ్యి 10 మంది మాత్రమే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతారు. అలా ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ కి చేరుకొని అక్కడ మొదటి స్థానంలో గెలుచుకున్న విజేతకు 20 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే రన్నర్ అప్ కి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. టుడే ఇస్ వరల్డ్ మ్యూజిక్ డే. ఈ తూర్పు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ ఈ పాడుతా తీయగా కార్యక్రమం మొదలవుతున్నది. మా పాట ఈరోజు మీ నోట వరల్డ్ మ్యూజిక్ డే స్పెషల్ థీమ్ స్టార్ట్ చేయడానికి వస్తున్నారు కార్తికేయ అండ్ శ్రీధృతి. నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుక్కలో సిగ్గులొలకాల శిలక. నా పాట నీ నోట పలకాల చిలక, పలకాల శిలక, పలకాల చిలక. చీ కాదు సి సి శిలక, పలకాల శిలక. నీ బుక్కలో సిగ్గులొలకాల శిలక, నీ బుక్కలో సిగ్గులొలకాల శిలక.
పాటను పాడాల పడవనే నడపాల పాటను పాడాల పడవనే నడపాల నీటిలో నేను నీ నీడనే చూడాల నీటిలో నేను నీ నీడనే చూడాల నా నీడ చూసిను కిలకిలా నవ్వాల నా నీడ చూసిను కిలకిలా నవ్వాల పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల నా పాట నీ నోట పలకాల శిలక నీ బుక్కలో సిగ్గులకాల శిలక కన్నుళ్ళు కలవాల ఎన్నెల్లు కాయాల కన్నుళ్ళు కలవాల ఎన్నెల్లు కాయాల ఎన్నెలకి మనమంటే కన్ను కొట్టాలా ఎన్నెలకి మనమంటే కన్ను కొట్టాలా నీ పైట నా పడవ తెరసాప కావాలా నీ పైట నా పడవ తెరసాప కావాలా నీ సోపే సుక్కానిగా దారి సూపాల నీ సోపే సుక్కానిగా దారి సూపాల నా పాట నీ నోట పలకాల శిలక నీ బుక్కలు సిగ్గులకాల శిలక నీ బుక్కలు సిగ్గులకాల శిలక మనసున్న మనుసులే మనకు దేవుళ్ళు మనసు కలిసిన నాడి మనకు తిరణాళ్ళు మనసున్న మనుసులే మనకు దేవుళ్ళు మనసు కలిసిన నాడే మనకు తిరణాళ్ళు సూర్య చంద్రులతోటి సుక్కలతోటి సూరే చంద్రులతోటి సుక్కలతోటి ఆటాడుకుందాము ఆడనే ఉందాము ఆటాడుకుందాము ఆడనే ఉందాము నా పాట నీ నోట పలకాల శిలక నీ బుక్కలో సిగ్గులకాల శిలక నీ బుగ్గలు సిగ్గులొలకాల శిలక చంద్రబోస్ గారు విల్ స్టార్ట్ విత్ యూ సార్. శ్రీధృతి కార్తికేయ నమస్కారం సార్. చాలా బాగా పాడారు. చూడ్డానికి ఇద్దరు కొండపల్లి బొమ్మల్లా ఉన్నారు. ఇలా 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 కదిపితే అలా కాసేపు అలా ఊగుతారు కదా, అట్లా ఉంది. చాలా బాగా పాడారు ఇద్దరు కూడా. ప్రతి రచయితకు ఒక శైలి, ఒక ముద్ర, ఒక బాణి ఉంటుంది కదా రచనలో. ఆత్రేయ గారికి కూడా ఒక ప్రస్ఫుటమైన బాణి ఉంది. ఈ పాట మొత్తం విన్నాక ఒక చోట మాత్రం ఇది ఆత్రేయ గారు మాత్రమే రాస్తారు అనిపించింది. అది ఎక్కడ అంటే చివర్లో సూర్య చంద్రులతోటి చుక్కళ్ళతోటి ఆటాడుకుందాము వరకు ఎవరైనా రాస్తారు, కానీ ఆటాడుకుందాము ఆడనే ఉందా మాత్రం అది ఆత్రేయ గారి శైలే. పెద్దవాళ్ళందరూ కూడా ఆత్రేయ గారు కావచ్చు, మధున్ గారు కావచ్చు, ఘంటసాల గారు కావచ్చు, వాళ్ళందరూ ఈ తరంలో కూడా మీ రూపంలో బ్రతికే ఉన్నారు, ఉంటారు. ధన్యవాదాలు సార్. ముందుగా మీ అందరికీ మనందరికీ ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు.
వినే వాళ్ళందరూ సంగీతం అంటే ఇష్టపడి చెవి కోసుకునే వాళ్ళందరికీ సంగీత దినోత్సవం ఏమో, కానీ మనం ఎంత అదృష్టవంతులం కాకపోతే ఎవ్రీడే ఆ ప్రొఫెషన్లో ఉండటం ఒక ఎత్తు అయితే, రోజు ఒక ఉత్సవం లాగానే మన జీవితం గడవటం అనేది మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతంగా భావిస్తూ మనందరినీ మనం అదృష్టవంతులుగా భావించాలి కదా. సో ఇవాళ మన రోజు, ఏమంటారు కదా. సో చాలా బాగా సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి ఈ అద్భుతమైన పాటతో. ఎందుకనో కొన్ని పాటలు మధురంగా ఉంటాయి, ఇదేంటో గుండెల్ని పిండేసేస్తుంది ఎప్పుడు విన్నా కూడా ఈ పాట. నాకు ఎందుకనో తెలీదు, నాకు చాలా చాలా ఇష్టమైన పాట. అద్భుతంగా పాడారు, నిజంగానే కేకెట్టావు. నేనే ఇలా అన్నాను ఒక్కసారి, అమ్మో ఏంటి ఇలా అంటున్నాడు అని. ధృతి, 3వ చరణం భలే ఉంది నీ గొంతులో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఒక చిన్న అనుమానం ఉంది, అది నివృత్తి చేస్తారేమో అనుకుంటున్నాను. నీ బుక్కలో సిక్కుల కాలశిలక ఇక్కడ లేదా, అదే ఉందా? గమకం ఎప్పుడు గమకం పాడుతుండగా గమనించాను నేను. గమకం ఉందా? అంటే ఫీమేల్ పోర్షన్ పాడేటప్పుడు దాంట్లో ఆయన పల్లెటూరు ఆయన ఉంటారు కదా మ్యామ్. సో ఆయన అంత ప్రస్ఫుటంగా గమకం చూపించరు. బట్ అమ్మాయి ప్రతిసారి పాడినప్పుడు మాత్రం అచ్చా, నువ్వు సుశీలమ్మ- సేఫ్ గా ఉన్నానని చెప్తున్నావు. లేదు మ్యామ్, అంటే నేను అలా నేర్చుకున్నాను విన్నప్పుడు. ఫీమేల్ వర్షన్లో అయితే ఉంది. ఓకే, ఫస్ట్ టైం అలా పాడి సెకండ్ టైం నుంచి ఆ గమకం పాడాము. అచ్చా, మీరు ఇంప్రూవైజ్ చేశారా? అవును మ్యామ్, కొద్దిగా. ఓకే, డన్, థ్యాంక్ యూ. యూనిసన్ గా ఉండాలని ఇద్దరు కలిసి. ఓకే. శ్రీ ధృతి కార్తికేయ నమస్కారం సార్. చాలా చక్కగా పాడారు. అది సునీత గారు మెన్షన్ చేసిన ప్లేస్లో మీ యాక్చువల్ ఒరిజినల్లో లేని గమకం పాట మీరు కూడా. నీ బుగ్గలో అలాగే నీ బుగ్గలో సిగ్గుల కాల, అదే మేము పాడింది. కాదు కాదు, నువ్వు పాడు కార్తికేయ. నీ బుగ్గలో సిగ్గుల కాల శీలక. అది కొంచెం ఫాస్ట్గా వస్తాయి. సరే, మీరు బాగా పాడారు కదమ్మా. ఫస్ట్ టైం నేను ఒక నెగిటివ్ కామెంట్ ఇవ్వబోతున్నా మీ మీద. ఏంటంటే ట్యూన్ బాగుంది, గమకాలు బాగున్నాయి, భావం అంతా బాగానే ఉంది, కానీ ఇది అంతర్లీనమైనటువంటి ఒక రొమాన్స్ ఉంది ఇందులో, ఒక ఆహ్లాదకరమైన పాట ఇది. ఇది మీరు భక్తి గీతంలో పాడారు. మీరు పాడుతుంటే శ్రీరామ జయ రామ సుగుణాభిరామ భయభక్తులతో పాడినట్టుంది. భయభక్తులతో పాడొద్దు, ఎంజాయ్ చేస్తూ పాడాల్సిన పాట. నాకు అలా అనిపించింది సుమా. దానికి కారణం మన వాళ్ళు, మన వాద్య బృందం కావచ్చు, కొంచెం టెంపో కొంచెం తగ్గించారు ఎందుకో. కొంచెం టెంపో రేస్ చేయాలి, ఆహ్లాదకరంగా పాడుకోవాల్సిన పాట ఇది, అంతేనా? కొంచెం బోల్డ్గా, అంటే మేము ఇక్కడ ముగ్గురం కూర్చున్నామనో లేదా ఫస్ట్ టైం వరల్డ్ మ్యూజిక్ డే అనో ఏదో ఏదో ఎందుకో మీలో ఒక చిన్నపాటి భయం భక్తి ప్రవేశించినాయి. భయభక్తులతో పాడాల్సిన పాట కాదు ఇది, హాయిగా ఎంజాయ్ చేస్తూ పాడాల్సిన పాట. నెక్స్ట్ టైం అలా మీరు పెర్ఫామ్ చేస్తారని ఆశిస్తూ, మీకు ప్రతి పెర్ఫార్మెన్స్ తర్వాత వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా నీకు సంగీతానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతా. సులువైన ప్రశ్న అడనా, కష్టమైంది అడనా? సులువైనవి. సులువైన, సిగ్గులేదు. సులువో కష్టం. వరల్డ్స్ బెస్ట్ సింగర్ ఎవరు మీ ఉద్దేశంలో? మీ ఇద్దరు సెపరేట్ ఆన్సర్స్. మీ ఇద్దరు వరల్డ్స్ బెస్ట్ సింగర్. నాకు అనిపించింది వరల్డ్స్ బెస్ట్ సింగర్ అంటే బాలు గారే అనిపిస్తుంది నాకు. నేను నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానం. వెరీ గుడ్ ఆన్సర్. నువ్వమ్మా? అంటే ఫీమేల్ సింగర్స్లో నాకు చాలా, అంటే నాకు అలా అనిపించేది లతా మంగేష్కర్ గారు సార్. అంటే ప్రతి ఒక్కటి చాలా, అంటే నేను అంత పర్ఫెక్షన్ ఇంకంత పాటల్లో ఎక్కడ వినలేదు. సో ఆవిడ. ఓకే అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్ ఆన్సర్. సరదాగా చంద్రబాబు గారిని అడుగుదాం, ఏం చెప్తారు? నాకు నిస్సందేహంగా బాలుగారేనండి, అంతే. నిస్సందేహంగా సార్, మొట్టమొదట విన్నది నేను లతా మంగేష్కర్ గారి పాట, ఆ తర్వాత విన్నది బాలు గారి పాట. వాళ్ళిద్దరూ నా దృష్టిలో వరల్డ్స్ బెస్ట్ సింగర్స్. చరణ్, నాన్నగారి పేరు కాకుండా వేరేది చెప్పాలి. వరల్డ్స్ బెస్ట్ సింగర్ నాకైతే పి సుశీల గారండి. వెరీ గుడ్. నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, వరల్డ్స్ బెస్ట్ సింగరు ఒకళ్ళు ఉండరు, మారిపోతూ ఉంటారు. వాళ్ళు ఎవరంటే, ఎవరైతే మనం మర్చిపోయిన పాట పాడారో, పాట మనకు గుర్తుందంటే కలకాలం గుర్తుంది ఉండే పాట 10 కాలాలు మిగిలిపోద్దని అనుకుంటాం కదా. కానీ మనం మర్చిపోయిన పాట ఒకటి ఉంది. ఏంటి చెప్పనా? మనం బాగా నెలలు వెళ్ళప్పుడు మనకి జోలపాట పాడి ఉంటారు. ఎవరు? అమ్మ. సో వరల్డ్స్ బెస్ట్ సింగర్ అంటే అమ్మ. సో ఎవరి సింగర్ వాళ్ళకే ఉంటారు. వరల్డ్స్ బెస్ట్ సింగర్ అంటే అమ్మే. నిద్రపుచ్చి ఉంటారు కదా, కానీ అది నువ్వు మర్చిపో, నీకు గుర్తులేదు. మీ అమ్మగారు నీకు చిన్నప్పుడు బాగా నెలప్పుడు ఏం పాడారు, మళ్ళీ నీకు పెద్దగా పాడరుగా, కాబట్టి నీకు తెలియదు, నువ్వు మర్చిపోయావు. సో వరల్డ్స్ బెస్ట్ సింగర్ అమ్మ. అలాగే మా అమ్మగారు నాకేం పాడారు నాకు గుర్తులేదు, కానీ
నాకు పెళ్ళయింది, నాకు పిల్లలు పుట్టారు కదా. సో మా అబ్బాయిలకి భార్య ఏం పాడిందో నాకు తెలుసు కాబట్టి ప్రస్తుతానికి వరల్డ్స్ బెస్ట్ సింగర్ నా వైఫ్ శ్రీవల్లి. మనం అందరం ఇప్పుడు వరల్డ్ మ్యూజిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఒక ఫ్యామిలీ ఫుల్గా మ్యూజిషియన్స్ అండ్ కళకి అంకితమైన ఒక కుటుంబం, అది ఎవరిది కాదు, కీరవాణి గారి ఫ్యామిలీ. సార్ ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అనేది మనకందరికీ తెలుసు. శివశక్తి దత్తా గారు, ఆయన పెద్ద లిరిసిస్ట్ అండ్ వారి పుత్రుడు కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు సింగర్, కాలభైరవ. అతను పాడిన ఒక పాట కీరవాణి గారు కంపోజ్ చేసి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఒక అద్భుతమైన ఒక పాట. సో వాళ్ళ ఫ్యామిలీలో మ్యూజిక్ ఉన్నది. ఈ వరల్డ్ మ్యూజిక్ డే నాడు మీ ఇంట్లో ఎలాగుంటుంది సార్? వరల్డ్ మ్యూజిక్ డే నాడు ప్రత్యేకంగా ఏం అట్మాస్ఫియర్ ఏమి ఉండదు. రోజు వరల్డ్ మ్యూజిక్ డే అలా అని కాదు, ప్రత్యేకంగా ఏమి అది సెలబ్రేట్ చెయ్యం. మీ నాన్నగారు, వారిని కూడా నేను కలవలేదు, వారితో మీకున్న అసోసియేషన్? నాన్నగారు నేను చదువు మానేసినందుకు సంతోషించిన ఏకైక వ్యక్తి. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేస్తాడు, ఇంజనీరింగ్ చదవాలి అలా అని చెప్పి మా అమ్మగారు బుర్ర తినేసేవారు. కృష్ణ అని మా మామయ్య ఒక ఆయన ఉన్నారు. ఆ కృష్ణమాయ రోజు స్కూటర్ వేసుకొచ్చి మా అమ్మగారు బుర్ర తినేవాడు. మా అమ్మగారికి బీపీ రిజ్ అయ్యి నన్ను సాధించేవాడు. ఏం చేస్తున్నావు, ఐఐటి అని, ఖర్గపూర్ అని, ఇంజనీరింగ్ అని, నానా రకాలు. ఆ తర్వాత నేను సివిఎన్ ధన్ గారి కాలేజ్ ఉంది, రవి ట్యూటోరియల్స్ గుంటూరులో, అక్కడికి నెలలాళ్ళు పంపించారు. నన్ను పంపిస్తే మా అమ్మగారు డబ్బులు ఇచ్చి పంపిస్తే నేను ఫస్ట్ డే కాలేజీకి వెళ్ళి మిగతా 29 రోజులు ఎగ్గొట్టి రూమ్లో కూర్చుని సినిమాలు చూస్తా సరదాగా. మాతా హోటల్ అని ఉంది గుంటూరులో, ఆ పక్కన ఒక శంకర విలాస్ తర్వాత ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది. అక్కడ రోజు అక్కడికి వెళ్ళి బాదంగీరు తాగడం ఆ పాకెట్ మనీతో. అమ్మకి అబద్ధం చెప్పి చదివానంటూ, తర్వాత ఏమో చదవకపోతే ఏమొస్తాయి, మార్కులు రావుగా. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఫెయిల్. ఎప్పుడైతే ఫెయిల్ అయిందో మా నాన్నగారు సెలబ్రేట్ చేస్తున్నారు, చదివిన జాలే నడు ట్యూన్లు కట్టుకుందాం అన్నారు. ఇంక అక్కడి నుంచి రోజు నాతో ట్యూన్స్ కంపోజ్ చేయించడం. రాక్షస సాధన ఖండ తాళంలో, అంటే 5/8 అంటాం, 5/8 తాళంలో పాటలు రాయడం. ఒక 100 పాటలు, 100 1000 నాకు గుర్తులేదు, ఒక 1000 పాటలను రాసి ఉంటారు, వాటికి ట్యూన్ కట్టమంటాం. 5/8లో రాసిన పాటలకు ట్యూన్లు కట్టడం అంటే తల ప్రాణం తోక్కొస్తుంది. అంత రాక్షస సాధన చేయించి ఇప్పుడు నేను కొద్దో గొప్ప ఈ స్థితిలో ఉన్నానంటే నాన్నగారే, నిస్సందేహంగా నాన్నగారు కారణం. మీరు ఇప్పుడు నాన్నగారు ఇలా రాక్షస సాధన మీ దగ్గర చేయించారు, మీరు లీనియంట్గా ఉన్నారా కాలభైరవ దగ్గర, లేకపోతే మీరు కూడా? మా నాన్నగారు లాగా నేను అంత చండశాస్త్రుడిని కాదు. మా అబ్బాయిని నేను ఇది చేయి అది చేయని చెప్తుంటాను, అంతేగాని ఫోర్స్ చేయను. ఎప్పుడైతే ఫోర్స్ చేసే మెంటాలిటీ లేదో వాడు ఇంకొంచెం సాధన చేస్తే బాగుండు అనే నాకు ఫీలింగ్ ఉంటుంది. వాడు తెలుస్తూ కొంచెం ఆ గిల్ట్ ఉంటుంది వాడికి కొంచెం, బట్ వాడికి ఉండే ప్రాబ్లమ్స్ వాడికి ఉంటాయి. నేను అర్థం చేసుకుంటూ ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళని నేను హంపి వెళ్ళాం ఒకసారి మ్యూజిక్ షోలో. మన సునీత కూడా వచ్చింది అప్పుడు గెస్ట్ హౌస్లో స్టే చేసినప్పుడు మా పెద్ద అబ్బాయికి 16 ఏళ్ళు, రెండోవాడికి 13. వాళ్ళు ఏదో టాపిక్ వచ్చి ఫిజికల్గా నువ్వు కొడుతున్నావు మమ్మల్ని అప్పుడిప్పుడు అంటే, ఓహో ఫిజికల్గా కొట్టడం ఆపేయాలి పిల్లల్ని అని చెప్పి నేను నిశ్చయించుకుని ఈ రోజు నుంచి ఫిజికల్గా నేను కొట్టేది లేదని ప్రామిస్ చేశాను. ఎప్పుడైతే ప్రామిస్ చేశానో అప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు, పిల్లలు కాకుండా. పిల్లలు అయితే మాటింటారు, ఫ్రెండ్స్ మాటింటారు కదా. సో రాక్షస సాధన అనేది ఒకప్పుడు మనం చేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కాలు బట్టి పట్టించడం కానీ మన పాత విద్యా విధానం అలాంటిది. ఇప్పుడు నేను అమెరికాలో చాలాసార్లు తిరిగాను. 16, 17 కలిపితే ఎంత, 33 కదా. ఈ విషయానికి చాలామంది అమెరికాలో నేను క్యాల్కులేటర్స్ వాడడం చూశాను. అంటే ప్రతి చిన్నదానికి క్యాలిక్యులేటర్ మీదో లేకపోతే కంప్యూటర్ మీద డిపెండ్ అయ్యి లెక్కలు చేయడం. సో ఇది ఏంటంటే ఇది ప్రస్తుత విద్యా విధానం. ఏది ధారణ శక్తి లేదు. శ్లోకాలు కంటతా పట్టించడం కానీ లేదా లాంగ్వేజెస్ నేర్పించడం కానీ ఇవేమీ లేవు. సో ఈజీ అయిపోయింది. ఈ ఈజీ అయిపోయిన విద్యా విధానం అప్పుడు మన పిల్లల్ని మాత్రం బెత్తం పట్టుకుని కఠోర పరిశ్రమ చేయిస్తే వాళ్ళు మేమేదో మిస్ అయిపోతున్నాం, మిగతా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తుంటే లైఫ్, మేము మాత్రం ఎందుకు కష్టపడాలనే భావం ఉంటుందేమో అన్న ఫీలింగ్ వల్ల ఈ రాక్షస సాధన కాదు కానీ కొంచెం మిగతా వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ సాధన చేయమని బలవంత పెట్టడం అనేది ఉంది. సో అది మా రిలేషన్. నాన్నగారిది నాది అదొక రకమైన రిలేషన్ అయితే నాది మా అబ్బాయిది ఇంకో రకమైన రిలేషన్. అలా ఇవాల్వ్ అవుతూ వస్తాయి రిలేషన్షిప్స్ జనరేషన్ వైజ్. థ్యాంక్ యూ సార్ ఫర్ షేరింగ్ దట్ లవ్లీ ఫ్యామిలీ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్. వరల్డ్ మ్యూజిక్ డే సెలబ్రేషన్స్లో ఒక కమ్మని పాటని, అందరినీ కదిలించే పాటని పాడటానికి వస్తున్నారు డి శ్రీనివాస్ అండ్ రేణు కుమార్. నీ జ్ఞాపకాలే నన్నే తరిమేనే
కోసం నేనే పాటై మిగిలానే చెలియా చెలియా ఓ చెలియా పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోట ఆరాధనే అమృత వర్షం అనుకున్నా ఆవేదనే హలహలమై పడుతున్నా నాగనమాగదులే ఇక నాగనమాగదులే పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోట గుండెల్లో ప్రేమకే గుడి కట్టే వేళలో తనువంతా పులకింతే వయసంతా గిలిగింతే ప్రేమించే ప్రతి మనిషి ఇది పొందే అనుభూతే అనురాగాల సారం జీవితం అనుకుంటే అనుబంధాల తీరం ఆనందాలుంటే ప్రతి మనసులో కలిగే భావం ప్రేమే ప్రతి మనసులో కలిగే భావం ప్రేమే పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోట ఆకాశం మంచులో ఆవేశం చేరితే అభిమానం కలిగెనులే అపురూపం అయ్యనులే కలనైనా నిజమైన కనులెదుటే ఉన్నావే కలువకు చంద్రుడు దూరం ఓ నేస్తం కురిసే వెన్నెల వేసే ఆ బంధం ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోట ఆరాధనే అమృత వర్షం అనుకున్నా ఆవేదనే హలహలమై పడుతున్నా
లేక నాగానమాగదులే. జడ్జెస్ ఓటింగ్ శ్రీనివాస్, రేణుకుమార్ సార్ చాలా బాగా పాడారు ఇద్దరు. థ్యాంక్ యూ సార్. ఇది బాలుగారు పాడిన పాట, ఒకరే పాడారు, మీరు ఇద్దరు చక్కగా విభజించుకొని పాడారు, చాలా బాగా పాడారు. నేను ఇంతవరకు ఈ పాట రాసింది సీతారామ శాస్త్రి గారు అనుకున్నాను. మామూలుగా మన పాడతా తీగలు ముందు ఈ పాట వేస్తారు, ప్రతిసారి విన్నప్పుడల్లా ఈ పల్ల విన్నప్పుడల్లా శాస్త్రి గారు రాశారు అనుకున్నాను, కానీ శాస్త్రి గారు కాదు, ఇది రాసింది పోతుల రవికిరణ్ రాశారు. చాలా బాగా రాశారు. పోతుల రవికిరణ్ తమ్ముడు నువ్వొస్తావు అనే సినిమాలో మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికిన పాటతో ఆయన ప్రారంభమైందని సినిమా రంగంలో పాటలు రాయడం. ఈ పాట చాలా మంచి పాట, చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే మనిషి జీవితం శాశ్వతం అవడానికి వేల గ్రంథాలు లక్షల కావ్యాలు రాయనక్కర్లేదు, 2 మంచి మాటలు రాస్తే చాలు. అదే రాశారు ఇక్కడ. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బ్రతకన మీ అందరి నోట, ఆరాధనే అమృతవర్షం అనుకున్నా, ఆవేదనే హాలాహలమే పడుతున్నా, నా గానమాగదులే ఇక నా గానమాగదులే. చాలు, శాశ్వతం అయిపోయింది అతని జీవితం. రవికిరణ్ మళ్ళీ ఎక్కడున్నావో ఇది వింటుంటే కనుక తప్పకుండా మళ్ళీ నువ్వు చక్కగా పాటలు అడిగి మళ్ళీ అవకాశాలు వెతుక్కుంటూ నిన్ను రావాలని, నువ్వు మంచి పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగా పాడారు ఇద్దరు కూడా. థ్యాంక్ యూ సార్. కొంచెం మా రేణు ఇంకొంచెం అందంగా పాడాడు, అంతే, ఒక మాట చెప్పగలను. థ్యాంక్ యూ సార్. పిల్లలు చక్కగా పాడారు. వెల్డన్. ఎంత బాగుండిందో కోరస్, ఎంత బాగా పాడారో, ఎంత బాగా ప్లే చేశారో. అసలు ఆ మేజర్ మైనర్ అసలు ఎంత వేరియేషన్ ఉంది పాట. ఆర్కెస్ట్రేషన్ ఎంత బాగుందో, లిరిక్స్ ఎంత బాగున్నాయో. అంతా ఒక ఎత్తు, వెనకాల ఒక్కసారిగా బాలుగారు కనిపించేసరికి మొత్తం ఆయన మాట్లాడుకుంటుంటే మాటల సందర్భంలో ఒకసారి, ఇప్పుడు మనం వెళ్ళిపోయేటప్పుడు నలుగురు ఉంటే చాలు స్నేహితులు, మనల్ని మోసేది నలుగురే కదా. అలాగే మనం పాడే పాట మనల్ని తీసుకెళ్ళినప్పుడు వెనకాల ప్లే అవుతూ ఉంటే దట్స్ ద బిగ్ అచీవ్మెంట్ అని ఎందుకన్నారో తెలియదు నాకు. బట్ అది అచీవ్మెంటా, అది ఏంటది వెళ్ళిపోయిన వాళ్ళకి తెలీదు, వాళ్ళు మన నుంచి ఏం పట్టుకెళ్ళారు, మనం కదా సఫర్ అయ్యేది ఇక్కడ. బట్ ఏ సందర్భానికైనా సరే ఆ సందర్భోచితంగా, అంటే ఆయన మాత్రమే అన్ని రకాల పాటలు పాడారు. అవే మనలో ఏ సంతోషం ఉంటే ఆయన పాట వింటాము, దుఃఖం ఉంటే ఆయన పాట వింటాం. బా, ఆ మహానుభావుడు మనవాడవడం ఎంత అదృష్టం మనది అసలు. ఆ ఫోటో వచ్చిన టక్కున ఒక్కసారి మనసు కలుక్కుమంది. వెంటనే చరణ్ గారిని చూస్తే ఆయన చాలా ఎమోషనల్గా ఉన్నారు. ఆయన చాలా మంచి పాట పాడారు, చాలా చక్కగా విభజించారు. థ్యాంక్ యూ. ఇద్దరు కూడా చాలా సమన్వయంతో ఒకళ్ళొకళ్ళు మంచి కోఆర్డినేషన్ పెట్టుకుని చక్కగా పాడారమ్మా. ఇద్దరు పాడుతున్నట్టు అనిపించలేదు, ఒకళ్ళు పాడుతున్నట్టు అనిపించింది నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా చక్కగా పాడారు మీరిద్దరు కూడా. ఈ వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా మీరిద్దరు సింగర్లు కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతా. ఒక సింగర్గా అధిరోహించాల్సిన మెట్లు ఉంటాయి, అంటే మీరు ఏం తీసుకుంటారు అని నేను అడగను, ఎందుకంటే ఇన్కమ్ గురించి అడగకూడదన్నారు అబ్బాయిలని. మరి ఎంతో కొంత తీసుకుంటారుగా. మీరు కచేరీలు చేశారా? చేశాం సార్. కచేరీలు చేసినా, సినిమాల్లో పాటలు పాడినా మీరు అధిరోహించాల్సిన మెట్లు, ఇప్పుడు ఫిజికల్గా అయితే మాకు ఒక ఎవరెస్ట్ అనే ఒకటి కనబడుతుంది కదా. ఎవరెస్ట్ శిఖరం ఒక ఎత్తేనా? అవును సార్. ఎత్తే అది వెళ్తే ఇంకా ఫిజికల్గా ఒక ట్రెక్కింగ్ చేసి అంతవరకు ఎక్కినట్టు. అది చాలా కష్టం కదా, ఆక్సిజన్ అందదు, అదొక సాధన, అది ఒక విజయమే కదా. అవును సార్. ఒక సింగర్కి తన ప్రొఫెషన్లో అతను సాధించాల్సిన ఏంటి, సెలబ్రిటీ, సూపర్ డూపర్ సెలబ్రిటీ సింగర్ ఏది, దాని డెఫినేషన్ ఏమనుకుంటున్నారు మీరు? ఇది జరిగితే మేము సాధించినట్టు. నాకు తెలిసినంత వరకు నా లైఫ్లో నేను ఒక్క హిట్ పాట పాడినా, అది మెలోడీ కావచ్చు, ఫాస్ట్ ఏదైనా కావచ్చు, ఒక్కటి పాడినా 100 పాడినా, ఈ 100లో కావచ్చు, ఆ ఒక్కటే కావచ్చు, 10 మంది దగ్గర పాడుతుంటే విన్నప్పుడు నాకు నేను ఇది సాధించాను అని నాకు అనిపిస్తుంది సార్. ఒక హిట్ చాలు. ఒక హిట్ అని కానీ సార్, అంటే నేను పాడేది ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు నాకు, కానీ నేను పాడింది 1 అయినా 100 అయినా 1000 అయినా 10,000 అయినా సరే, వీటిల్లో నాకు నచ్చిన కొన్ని ఉంటాయి. అవి 10 మంది దగ్గర పాడినప్పుడు ఈ పాట ఎవరు పాడారు, పలానా అబ్బాయి పాడారు అని ఒక పేరు వచ్చి అందరి నోట్లో నా పాట
పాడుతున్నప్పుడు నాకు ఇది చాలు, నాకు 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 అది బెస్ట్ అచీవ్మెంట్ అని అనిపిస్తుంది సార్. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా నువ్వు నీ ఆన్సర్. ఎందుకంటే ఆన్సర్ గురించి కాదు, ఇన్ని సంచికల్లో ఏ కంటెస్ట్ని ఏమడిగినా అలాగేనండి అంటాం తప్ప ఇంత బోల్డ్గా ఇంత వాల్యూమ్తో ఫస్ట్ టైం మాట్లాడావు నువ్వు. ఇంత వాల్యూమ్తో మాట్లాడుతున్నావు అంటే చాలా దృఢ నిశ్చయంతో మాట్లాడావు. ఆల్ ద బెస్ట్ టు యూ. నీ ఆన్సర్ ఏంటమ్మా? ప్రతి ఒక్కరికి ఒక ఆశ అనేది ఉంటుంది. సో నాకైతే జనాలందరూ కూర్చొని ఉంటే నా పాటలు అంటే నేను పాడిన పాటలు ఎన్నైతే అన్ని అంటే కొన్ని ఒక కాన్సర్ట్ చేసేంత సాంగ్స్ నేను పాడి అందరి ముందు నేను పాడుతుంటే వాళ్ళు నేను పాడిన పాటలు వాళ్ళు నాతో పాటు రిపీట్ చేస్తుంటే ఆ ఫీల్ అనేది నాకు చాలా ఎప్పుడు ఇష్టం. సో అదే అంటే నేను పెట్టుకున్న గోల్ అయితే అదే సార్. అంటే అందరు నన్ను చూసి అంటే నాతో పాటు వాళ్ళందరూ కూడా అంటే నా పాట అందరి దగ్గర మగవాళ్ళు అంటారు కదా సార్, అది సో అది నాకు ఎలా చెప్పాలో నీ ఆన్సరు నేను నా మనోభావాలకి దగ్గరగా ఉందమ్మా కొంచెం. సార్ ఇది కూడా బాగుంది. నేను ఏమనుకుంటున్నాను చెప్తాను. ఒక కల్పిత క్యారెక్టర్ ఉంది, శంకరాభరణం శంకర శాస్త్రి గారని. ఆయన నిజ జీవితంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలీదు. ఆయన ఓంకారనాదాను అనే పాట పాడుతుండగా కచేరీలో ఒక జమీందారు వచ్చి చొరవగా ఫ్రంట్ రోలో కుర్చీ ఇలా లాగి పక్కకు జరిపి ఒక ఆవిడతో ముచ్చట్లు మొదలు పెట్టగానే ఏం చేసి శంకరాభరణం సినిమా చూశారు ఎవరన్నా పిల్లలు? అప్పుడు ఏం చేస్తారు శంకర శాస్త్రి గారు? లేచి వెళ్ళిపోతారు. మనం చేయలేము ఆ పని. మనం చేస్తే ఆర్గనైజర్ పట్టుకుంటాడు, ఏమంటే మీకు రెమ్యునరేషన్ ఇచ్చాం మీరు అలా లేచి వెళ్ళిపోతే ఎలాగా అంటాడు. మనం ఆ పని చేయలేము. ఎందుకు లేచి వెళ్ళిపోడు ఆయన సభా మర్యాదను పాటించలేదని ఒకటి, ఒక కళాకారుడికి విలువ ఇవ్వలేదని. సభా మర్యాద అంటే ఏంటి? ఆ కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించడం. ఒకవేళ బోరు కొడితే బయటికి లేచి వెళ్ళిపోవడం, అది వాళ్ళకి హక్కు ఉంది. బయటికి వెళ్ళిపోయే హక్కు ఉంది, కానీ కార్యక్రమాన్ని పాడు చేసే హక్కు ఎవరికి లేదు. సో సభలో పాడిన దానికి ప్రతిస్పందన కూడా అవసరం. ఆ ప్రతిస్పందనని ఆడియన్స్కి చాలాసార్లు బాలుగారు నేర్పడం విన్నాను. చప్పట్లు కొట్టండి అని చెప్పి వాళ్ళకి నేర్పడం. పాడేవాళ్ళకే కాదు వినేవాళ్ళకి కూడా ఆయన విద్య నేర్పినట్టు. అక్కడ ఆయన లేచి వెళ్ళిపోయారు. ఓకే. రెండోది, ఆయన పక్కన ఎవరున్నారు ఆయన పాడేటప్పుడు? మృదంగం ఉంటుంది, వైలిన్ ఉంటుంది సార్. మృదంగం వైలిన్ పక్క వాద్యాలు ఉన్నాయి సార్. క్లాసికల్ సంగీతం కచేరీలు సాంప్రదాయం, అది పక్క వాద్యాలు ఉన్నాయి సార్. అదే సినిమా పాటలకైతే ఆర్కెస్ట్రా ఉన్నారు. సో మీరు సింగర్స్గా అధిరోహించాల్సిన మెట్లేంటో చెప్తాను. అదేదో ఎవరో అవార్డు ఇవ్వడమో ఎక్కడో వెళ్ళే ఏదో చేసి అవన్నీ ఇందాక అన్నారు మా వాళ్ళు ఏదో ఆస్కార్ వచ్చిన పాట పాడారు, అవన్నీ అవి కాదు మనకు కావాల్సింది. మనకి రెండు గుర్తుపెట్టుకోండి. ప్రతిస్పందన లేని చోట పాడకూడదు. అలా పాడుతున్నారు అంటే మీకు డబ్బులు అవసరం అన్నమాట. సో డబ్బులు అవసరమైన వాళ్ళు పాపం అది దీనస్థితే. ఎప్పటికైనా మీకు హాయిగా మీకు వెల్ ఆఫ్ అయిపోయే డబ్బులు మీకు రావాలి. అప్పుడు కూడా మీరు మ్యూజిషియన్స్, మ్యూజిక్ ఎక్కడికి పోదు. అప్పుడన్నా మీరు మానేయగలిగి ఉండాలి. ముఖ్యంగా పెళ్ళిళ్ళలో కచేరీలు చేసే వాళ్ళు చూస్తే నాకు జాలి వేస్తుంది. ఎందుకంటే ఒక పాట పూర్తవగానే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? చప్పట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇలా ఒక్కళ్ళు కూడా కట్టరు. ఎవరి దారిలో ఐస్ క్రీమ్ తినేవాళ్ళు, అటు ఇటు పరిగెట్టేవాళ్ళు, కౌర్లు చెప్పుకునేవాళ్ళు, ఆహా ఓహో అనుకునేవాళ్ళు. అప్పుడు ఆ సింగర్ పాట పాడి ఏం చేస్తాడు? ఎంబరాస్ అయ్యి ఇలా చూస్తాడు. ఇలా చూసి తన ఎంబరాస్మెంట్ తగ్గించుకోవడం కోసం పక్కనున్న మ్యూజిషియన్స్తో నెక్స్ట్ టైం పాడదాం అంటాడు. అనగానే నెక్స్ట్ సాంగ్కి వెళ్ళిపోతారు. అలా వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి మొత్తం గంటన్నర కచేరీ చేసి వెళ్ళిపోతారు. సో నా జీవితంలో ఇంతవరకు నేను పెళ్ళిళ్ళలో పెర్ఫామ్ చేయలేదు. నేను కూడా ఇప్పుడు డబ్బులు భగవంతుడి దయ వల్ల కొంచెం ఉన్నాయి. డబ్బులు లేని రోజులు, చాలా కష్టపడిన రోజులు ఉన్నాయి. అప్పుడు కూడా నేను మ్యారేజ్ కచేరీస్కి ఒప్పుకోలేదు, ఎక్కడ దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు, ఏమీ ఒక్క దాంట్లో కూడా. ఒక్కసారి ఎవరిదో ఏవిఎం ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవుతుంటే నన్ను గెస్ట్గా వెళ్ళాను. అక్కడ గంగా అమ్మన్ గారు కచేరీ చేస్తున్నారు. నన్ను చూసి గుర్తుపట్టారు. మరగదమణి వాంగళే ఒక పాట పాడంగా అన్నారు. అంటే నేను స్టేజ్ ఎక్కి ఆయన నమస్కరించి ఏదో నాకు ఒక తమిళ పాట పాడాను గెస్ట్గా. ఆ ఒక్క ఇన్సిడెంట్ మినహా నేను పెళ్ళిళ్ళలో కచేరీ చేయలేదు. పెళ్ళిళ్ళలో చేయొద్దని కాదు, అక్కడ ప్రతిస్పందించే వాళ్ళు లేనప్పుడు అది వేస్ట్. ప్రతిస్పందన లేని చోట పాట పాడకూడదు. అప్పుడు మీకు స్థాయి పెరిగినట్టు. రెండోది, మీరు సంగీతం అనేది గాయకులతో పాటు వాద్య సహకారంతో కలిపి పాటలు తయారవుతున్నాయి. సో -1లతో వెళ్ళి మీరు కచేరీలు చేస్తుంటారు ఒక్కోసారి. అవును సార్. మీరు చేసే ప్రతి కచేరీలో ఒక్క వాద్యకారుడైనా అక్కడ ఉంటే మీరు సాధించినట్టు. ఎవరూ లేకుండా మీరు
మీరు మటు వెళ్ళి కరోకే బాత్రూమ్ సింగర్ లాగా కరోకేతో పాడుకుంటూ వెళ్ళన్నాళ్ళు మీ స్థాయి పెరిగినట్టు కాదు. గుర్తుపెట్టుకోండి, నేను చేసే ప్రతి షోలోనూ ఒక వాద్యకారుడు ఒకళ్ళో ఇద్దరు మినిమం లేదా వాళ్ళు ఉండాలి అని మీరు సంకల్పించుకోండి. ఆ స్థాయికి మీరు ఎదిగితేనే మీరు గొప్ప సింగర్లు అయినట్టు. తప్పకుండా సార్. అంతవరకు భేద సింగర్లుగా మీరు మిగిలిపోయినట్టు. ఇది వరల్డ్ మ్యూజిక్ డే నాడు నేను మీకు ఇచ్చే సలహా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వరల్డ్ మ్యూజిక్ డే స్పెషల్ సాంగ్స్ థీమ్లో హాయిగా అందంగా పాడడానికి వచ్చేస్తున్నారు శ్రీలలిత అండ్ ప్రణీత. కన్నులతో చూసేది గురువా కనులకు సొంతమునా, కనులకు సొంతమునా. కన్నులు కనుగాపై నీవు కన్ను విడిపోదేవు, ఇక నన్ను విడిపోదేవు. తాకడ దక్కడ దక్క తిం తాకడ దక్కడ దక్క తిం తాకడ దక్కడ దక్క తిం తగజం తాకడ దక్కడ దక్క తిం తాకడ దక్కడ దక్క తిం తాకడ దక్కడ దక్క తిం తగజం. జల 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 జంట పదాలు గల 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 జంట పదాలు ఉన్నవిలే తెలుగులో ఉన్నవిలే. విడదీయుటయే న్యాయం కాదు, విడదీసేస్తే వివరం లేదు. రెండేలే రెండు ఒకటేలే. దినక దినక దిన దిల్లెల్లా నారదాని తొందరదాని దినదు. దినక దినక దిన దిల్లెల్లా నారదాని తొందరదాని దినదు. రే పగలు రెండైనా రోజు మాత్రం ఒకటేలే. కాళ్ళు ఉన్నవి రెండైనా అయనం మాత్రం ఒకటేలే. హృదయాలన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేలే. కన్నులతో చూసేది గురువా కనులకు సొంతమునా, కనులకు సొంతమునా. క్రౌంచ పక్షుల జంటగా పుట్టును, జీవితమంతా జతగా బతుకును. విడలేవు వేడి మనలేవు. కన్ను కన్ను జంటగా పుట్టును, ఒకటేడిస్తే రెండో తెచ్చు పొంగినా ప్రేమేర్చి అదేనా. దినక దినక దిన దిల్లెల్లా నాదదాని తొందరదాని దినదో. దినక దినక దిన దిల్లెల్లా నాదదాని
పని సగరి సరి పమ గరి సగమ కన్నులతో చూసేది గురువా పపని నిసాస గమ పపని నిసాస నిజగమ పని గమ గమ పని సగరి నిజ మగరి సరి కన్నులతో చూసేది గురువా కన్నులతో చూసేది గురువా కనులకు సొంతమునా కనులకు సొంతమునా కన్నుల్లో కను పాపై నీవు కను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు. Judges, over to you. చాలా మంచి పాట అండ్ ఆల్సో సూపర్ డూపర్ హిట్ సాంగ్, సూపర్ డూపర్ హిట్ ఫిలిం. ఐశ్వర్యరాయ్ గారిని 7 వండర్స్తో పాటు ఆవిడ్ని 8th వండర్గా చూపించినటువంటి సినిమా. మీరు పాడింది బాగానే అనిపించింది, చాలా బాగా అనిపించలేదు ఎందుకనో. ముందు ప్లాన్ చేసుకున్నదంతా బాగుండింది, ఎప్పుడైతే స్వరాలు స్టార్ట్ అయ్యాయో అది మీరు డివైడ్ చేసుకొని అక్కడి నుంచి నాకు చాలా బాగా అనిపించింది. అప్పటి వరకు బాగుంది, అదే చెప్పగలను. శ్రీలలిత, ప్రణీత బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. మామూలుగా కళ అంటే ఏంటంటే, కళ తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు వేసే అడుగే కళ. తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు వేసే అడుగే కళ. మీరు ఈసారి తెలియని దాని నుండి తెలిసిన దానిలోకి వచ్చేసారు. విచిత్రంగా ప్రారంభించి బాగా పాడారు, నచ్చింది నాకు. నిజంగా ఈరోజు ప్రపంచ సంగీత దినోత్సవమే అనిపించేంత అద్భుతంగా పాడారు. నా పరంగా బాగా పాడారు ఇద్దరు కూడా. కలోనియల్ కజిన్స్, మల్లాది బ్రదర్స్ లాగా మీరు జీన్స్ సిస్టర్స్ అన్నమాట మీ ఇద్దరు. కానీ ఈ దుస్తులు మాత్రం జీన్స్లు కావు, ఇంకేవో పింక్ సిస్టర్స్. పింక్ సిస్టర్స్. కీరవాణి గారు ఒక చమత్కారం వదిలేరు, జీన్స్ వేసుకొని జీన్స్ సిస్టర్స్ అంట. శ్రీలలిత, సార్. ప్రణీత చక్కగా పాడారమ్మా. థ్యాంక్ యూ. చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకున్నారు. ఏఆర్ రెహమాన్ గారు చేసింది. పెళ్లి సందడి రిలీజ్ అయిన తర్వాత సేమ్ మోర్ ఆర్ లెస్ అదే భాగస్వాములు వాళ్ళు, అల్లు అరవింద్ గారు, రాఘవేంద్ర గారు, ఇంకో కొంతమంది కలిపి మాధుర్య మూవీస్ అని ఒక బ్యానర్ పెట్టారు. మళ్ళీ అలాగే కొలాబరేషన్లో సినిమా తీద్దామని చెప్పి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టి, ఎందుకో సంగీతం కంపోజ్ చేయించే బాధ్యత మురారి గారు నా ప్రొడ్యూసర్కి ఇచ్చారు. అప్పుడు నువ్వు చూసుకో అమ్మా, నువ్వు చేయించు పాటలు, మాకు సంబంధం లేదన్నారు. కోడి రామకృష్ణ గారు డైరెక్టర్, దానికి రాఘవేంద్ర ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. అప్పుడు మేము మెడ్రాస్లో ఫిషర్మెన్ కోవ్కి వెళ్ళాం. కంపోజింగ్కి వెళ్ళినప్పుడు ఆ సినిమా ఆగిపోయింది. అదేం కంపోజ్ చేశాను 2-3 పాటలు, కానీ సినిమా బయటికి రాలేదు. అప్పుడు మురారి గారు అంటే ఎవరంటే చాలా చండశాసుడైన ప్రొడ్యూసర్. ఆయనకి కేవి మహాదేవన్ గారు ఒక్కరే మ్యూజిక్ డైరెక్టర్, ఇంకెవరు కాదు. కేవి మహాదేవన్ గారు పాటలు అంటే ఆయనకి ఇష్టం, ఆయన వీరాభిమాని. కేవి మహాదేవన్ గారికి ఏకైక వీరాభిమాని ఒక సెలెక్ట్ చేస్తే ఆయన పేరే సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే ఒకసారి ఎవరో డైరెక్టరు అంతా బాగానే ఉందండి మురారి గారు, సబ్జెక్ట్ బాగుంది, అన్ని హీరోయిన్లు డేట్స్ వచ్చేసినాయి, కేవి మహాదేవన్ గారు బదులు మనం పలానా వాళ్ళని పెట్టుకుందామా అని అన్నారట. నువ్వు మానేసేయి, నేను డైరెక్టర్ని మారుస్తాను, ఆయన మార్చను, నువ్వు అక్కర్లేదు నాకు అని చెప్పాడు. ముఖం మీదే చెప్పాడు ఆయన. అది మహాదేవన్ గారికి ఆయన ఇచ్చే వాల్యూ. అటువంటి మురారి గారు, మేము ఆ కంపోజింగ్లో ఉండగా అప్పుడు రిలీజ్ అయింది ఈ పాట. బా ఏం కొట్టాడమ్మా రెహమాన్, అమ్మ ఏం పాడింది, ఏం కొట్టాడు రెహమాన్ అని చెప్పి ఆయన రోజంతా కలవరిస్తున్నారు ఈ పాట గురించి. సో జెన్యున్గా ఆయనకి అది నచ్చినప్పుడు, అంతకన్నా జెన్యున్ దానికి నిదర్శనం లేదు. ఎందుకంటే మహాదేవన్ గారు మ్యూజిక్ తప్ప ఎవరిది ఆయన యాక్సెప్ట్ చేయరు. అట్లాంటిది ఆయన రోజంతా కలవరిస్తూ ఆ పాటను పాడుకుంటూ వింటూ మెచ్చుకున్నారంటే ఈ పాట ఎంత గొప్ప పాట నాకు అర్థమవుతుంది. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన టాప్ 25 సాంగ్స్లో ఇది దీన్ని పెట్టచ్చు. చక్కగా పాడారు మీరు. మీకు ప్రశ్న ఏంటంటే, మ్యూజిక్ లవర్ అని ఎవరిని పిలవచ్చు? మెలడీస్ పాత పాటలు ఎక్కువ వినేవాళ్ళని పిలవచ్చు సార్. నా దృష్టిలో అంటే ఎందులో అన్నా మ్యూజిక్ని వెతుక్కోగలిగే వాళ్ళు కూడా మ్యూజిక్ లవర్ అని అనొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే డైలీ లైఫ్లో ఏదన్నా రిథమిక్గా వచ్చే పక్షి కోతల్లో అలాగా, అంటే పక్షుల సౌండ్స్లో కానీ డైలీ లైఫ్లో ఏదైనా రిథమిక్గా వచ్చే సౌండ్స్లో కానీ. ఓకే అమ్మా, మీ నిర్వచనం బాగుంది. నా నిర్వచనం కూడా చెప్తాను.
మామూలుగా నువ్వు ముక్కుతో ఎప్పుడైనా మ్యాంగో జ్యూస్ స్ట్రా పెట్టుకుని ముక్కులో తాగాలని ట్రై చేసావా? పీల్చితే వెంటనే చచ్చిపోతాం. ఎందుకు? స్ట్రైట్ అవే లంగ్స్లోకి వెళ్ళిపోతాయి లిక్విడ్. ముక్కుతో పీల్చకూడదు. ముక్కుతో వాటర్ ఏదైనా సరే ఎనీ లిక్విడ్ పీలిస్తే స్ట్రైట్ ఇంటూ ది లంగ్స్. అది వెంటనే అది మరణం సంభవిస్తుంది. పోనీ కళ్ళకు గంతలు కట్టుకుని చెవులతో సూర్యోదయాన్ని చూడగలిగావా ఎప్పుడైనా? కళ్ళతోనే కదా చూడాలి, పంచేంద్రియాలు. అలాగ మల్లె పువ్వులు కొని చెవుల దగ్గర పెట్టుకుంటే చెవిలోంచి వాసన వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? సంగీతం అనేది మన పంచేంద్రియాల్లో దేంతో వినాలి? చెవులతో వినాలి. కన్నులతో చూసేది గురువా చెవులకు సొంతమునా, అది నా నిర్వచనం. ఇప్పుడు మనం సంగీతాన్ని కళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాం. అంటే ఒక పాట వెంటనే యూట్యూబ్లో లిరికల్ వీడియో లేకపోతే ఇంకో వీడియో వెంటనే ఇలా చూడడం. నేనైతే కళ్ళు మూసుకుని ఓన్లీ చెవులతోనే వింటాను సంగీతాన్ని. ఈ జీన్స్ సినిమా నేను చూడలేదు. ఈ పాట అసలు ఇంతవరకు ఎలా షూట్ చేశారో నాకు తెలీదు. ఈ పాట నాకు మోస్ట్ ఫేవరెట్ సాంగ్. నేను వింటాను, ఎప్పుడైనా వినాలనుకుంటే వింటాను తప్ప దీన్ని ఎలా పిక్చరైజ్ చేశారో ఇంతవరకు నేను చూడలేదు. గాడ్ ప్రామిస్. ఓకే, అందుకనే కాన్సర్ట్ లవర్స్ వేరు, మ్యూజిక్ లవర్స్ వేరు. కాన్సర్ట్ లవర్స్కి వాళ్ళకి అన్నీ కనబడుతూ ఉండాలి, లైట్లు వస్తూ ఉండాలి, మంచి గ్రాండ్గా స్టేజ్ ఉండాలి. ఏదో ఇక్కడ ఈటీవీ సెట్లో ఎలా లైట్లు చూసావా, ఇలాంటి లైట్లు మిరుమిట్లు గొలుపుతూ ఉండాలి. సింగర్స్ వేసుకునే డ్రెస్సుల దగ్గర నుంచి అన్ని హంగామా ఎక్కువ ఉండాలి. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మీలో మ్యాథ్స్ స్టూడెంట్ ఉన్నారా? సెట్ థియరీ తెలుసా ఎవరికన్నా? సబ్సెట్ అండ్ ఇంటర్సెక్షన్. సో ఆడవాళ్ళందరూ మనుషులే, కానీ మనుషులందరూ ఆడవాళ్ళు కాదు. తెలుసుగా మీకు ఆ థియరీ? మ్యూజిక్ లవర్స్ అందరూ కూడా కాన్సర్ట్ లవర్సే, ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ కాన్సర్ట్ లవర్స్ అందరూ కూడా మ్యూజిక్ లవర్స్ కాదు, ఎందుకంటే వాళ్ళు ప్రిఫర్ చేయకపోవచ్చు. అది కళ్ళతో కాకుండా చెవులతో సంగీతాన్ని ఆస్వాదించేవాడే నా దృష్టిలో మ్యూజిక్ లవర్. కొసమెరుపు ఏంటంటే ఏ మాటకు ఆ మాట చెప్పాలి. మీరు చక్కగా వినముచ్చట కాకుండా చూడముచ్చటగా కూడా ఉన్నారు ఈవేళ ఈ పాట పాడుతూ. కళ్ళకు కూడా మీరు ఆనందం కలిగించారు చక్కగా కవల పిల్లల్లాగా. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. వరల్డ్ మ్యూజిక్ డే ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మళ్ళీ రేపు మిగిలిన 3 జంటలతో మేము ముందుకు రాబోతున్నాము ఇంకొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్తో. అంతవరకు నేను మీ ఎస్పి చరణ్. గుడ్ నైట్. పాడుతా తీయగా చల్లగా